మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీకు న్యాయం చేశారు సార్. మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ చేయండి చాలు, సార్ అమ్మడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయాలి అందుబాటులో. దేవుడు మనందరికీ ఆ బలం ఇచ్చాడు. నేను అదే నమ్ముతా. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది నా లక్ష్యం. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీకు న్యాయం చేశారు సార్. మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ చేయండి చాలు, సార్ అమ్మడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయాలి అందుబాటులో. దేవుడు మనందరికీ ఆ బలం ఇచ్చాడు. నేను అదే నమ్ముతా. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే